వచ్చి మనం చప్పట్లు కొట్టి మనం బ్రదర్ని ఆహ్వానిస్తాం. బ్రదర్ ముందుకు వచ్చి మనం దేవుని వాక్యం ముందుగా నన్ను ఈ రీతిగా నిలవబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా నాకు చక్కపరిచి తన సత్యవాకుల్ని పంచుకోవడానికి మరి తండ్రి అనుకున్న దేవుడు ఆశపడుతున్నాను. ముందుగా తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే ఎప్పుడు వచ్చి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పట్లేదండి, చాలా మంది కొంచెం యాక్టివ్గా ఉన్నారు. పాటలు పాడి అలసిపోయారా? కొద్ది నిమిషాలు ఈ అవసరమైనది మన హృదయాలకి మనతో దేవుడు మాట్లాడడానికి ఈ యొక్క సందర్భంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనందరూ కూడా ధ్యానించుకుందాం. చక్కని వర్తమానాన్ని మీ అందరి కొరకు కూడా నేను సిద్ధపరిచి మీ దగ్గరికి వచ్చాను. నన్ను ఈ రీతిగా ఈరోజు దేవుడు మీ దగ్గరికి నడిపించాడు. నిజంగా బట్టి చాలా సంతోషిస్తున్నాను. అందరూ కూడా మరి యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేస్తే మరి కొద్ది మాటల్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నిజంగా ఈరోజు ఈ యొక్క వర్తమానం మనల్ని దేవునికి ఎంతగానో దగ్గర చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఒకసారి అందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా సౌండే పెద్దగా ఉందండి, కొంచెం గట్టిగా చెప్పాలి. అందరూ మీరు చాలా మంది ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడాలి. అందరికీ క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం ఇదే యాక్టివ్నెస్ని కొంచెం కంటిన్యూ చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలో వెళ్ళాలంటారు. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ క్షణాన్ని చూడడానికి తండ్రి ఎంతో మంది తండ్రి లోకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన. కానీ తండ్రి మమ్మల్ని రీతిగా ప్రేమించి నాయన సజీవ లెక్కలో మమ్మల్ని నాయన నిలవబెట్టుకొని ఈ ఆదివారకాల సమయంలో తండ్రి ఈ రాత్రి వేళ నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జతపరుచుకొని ఆయన నీ యొక్క మాటల్ని మాకు తెలియచేయాలని ఆశపడుతున్నందుకు నిజంగా మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి తండ్రి నీ పిల్లలు నాయన మరి నీ యొక్క ఆ వాక్యాన్ని వినడానికి తండ్రి ఎంతో ఆసక్తి కలిగి ప్రయాసపడి సిద్ధపడి ఉండగా సహాయాన్ని దయచేయండి. వారికి అవసరమైనటువంటి మాటని తండ్రి నా ద్వారా బయలుపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. మరి చెప్పబోతూ ఉండగా చెప్పగల జ్ఞానాన్ని ఆత్మ నడిపి నాకు చేయండి. వింటున్న నీ పిల్లలందరూ కూడా తండ్రి వాటిని సరిగా అర్థం చేసుకొని ఇక నుంచి తండ్రి నాయన నీ కొరకు మరి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా మరి నాయన మారుమనసు పొందుకోవడానికి సహాయం దయచేస్తారని మిమ్మల్ని వేడుకుంటూ ఏదైనా అపవాద ఆటంకాలు ఉంచుకున్నట్టు వాటిని లయపరిచి మీ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లే భాగ్యం దయచేస్తారని కోరుకుంటూ మీ ప్రేమను నేను యేసుక్రీస్తు ప్రార్థనను వినయగడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషపడారా ప్రతి ఒక్కరు కూడా మరి మీ దగ్గర ఉన్నటువంటి మరి బైబిల్ని ఓపెన్ చేసి నేను చెప్తున్నటువంటి సంగతులను చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా నేను ప్రభు వేయడం చేసుకుంటున్నాను. ముందుగా 2 తిమోతికి రాసినటువంటి పత్రిక ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి ఒక విషయాలను చూడవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికని మనం కూడా చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. చూడండి కదా, అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి గారి పత్రిక రాస్తూ చెప్తున్నాడు మాట. ఓ తిమోతి, నేను చెప్పు మాటల్ని నువ్వేం చేయాలి? ఏం చేయమంటున్నాడండి? ఆలోచించుము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా మనం ఆలోచిస్తే పౌలు గారి సొంత మాట మనం గమనిస్తే కాదండి. ఎవరి మాట ఇది? దేవుని యొక్క మాట. దేవుడు మరి పౌలు గారి ద్వారా మరి యొక్క తిమోతికి గారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఓ తిమోతి, ఇప్పుడు నేను ఈ యొక్క పౌలు గారి ద్వారా నా యొక్క వాక్కులని నా యొక్క మాటల్ని నీకు తెలియజేయబోతున్నాను. మరి నువ్వేం చేయాలయా అంటే ఈ మాటల్ని ఏం చేయమంటున్నాడండి? ఆలోచించమంటున్నాడండి. ఏమండి,
ఆలోచిస్తేనే ఏదైనా మనకు బయలుపడడానికి, అర్థం అవ్వడానికి వీలుంటుంది. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతుంది అదే, ఆలోచించుకును అని చెప్పి, అన్ని విషయంలో ఎందుకు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే వివేక మనస్సుని, జ్ఞానాన్ని, తెలివిని, మనం ఏ రీతిగా ఈ యొక్క లోకంలో మనం బ్రతకాలో ఒక జ్ఞానాన్ని మనందరికీ కూడా తెలియచేస్తాడు మనం ఆలోచిస్తే. దాన్ని మనం ఆలోచిస్తేనే, ఇక్కడికి వచ్చి మనం కూర్చొని మరి యొక్క ఆలోచన అనేది లేకుండా ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటే నిజంగా బయట విననటువంటి వారికి, విన్నటువంటి మనకి ఎటువంటి తేడా ఉండదు మనం గమనిస్తే. అంతేనా కాదు చెప్పండి? అంతేనా కాదా అండి? చెప్పాలి, యాక్టివ్నెస్ మిస్ అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దేవుని యొక్క మాటల్ని ఆలోచిస్తే ఆయన ఈరోజు మనతో మాట్లాడతాడు, మన హృదయంతో మాట్లాడతాడు. మన జీవితం ఏ రీతిగా ఉందో ఆ యొక్క జీవితానికి అవసరమైనటువంటి మాటల్ని దేవుడు మాట్లాడతాడు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మాట్లాడతాను. మరి ఈరోజు ఒక చక్కని విషయాలు, నిజంగా మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆలోచిద్దామని కొద్ది నిమిషాలు. ఒకసారి అందరూ కూడా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం అంటారా? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 33వ వచనం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమని మాట్లాడుతున్నాడండి? డైరెక్ట్ ఒక సింగిల్ వర్డ్ లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే మోసపోకుడి అని మాట్లాడుతున్నాడు. మోసపోవద్దు. ఏ విషయంలో అంటే నిజంగా యవ్వనస్తులుగా ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రస్తుత సమాజం మనం గమనిస్తే, ఈ సమాజంలో యవ్వనస్తుల గురించి చాలా తప్పిదాల్లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితులు మరి యవ్వనస్తుల దగ్గర ఏర్పడుతుంది. చెడిపోవడానికి ఎక్కువ మార్గాలు వెతుక్కుంటున్నటువంటి వారిగా, ఒక కొత్త రకమైనటువంటి తప్పిదాల్లోనికి వెళ్తున్నటువంటి వారిగా, భయంకరమైనటువంటి ఒక దుస్థితిలోనికి వెళ్తున్నటువంటి వారిగా నిజంగా యవ్వనస్తులు కనపడుతున్నారు. ఇప్పుడు సొసైటీ నిజంగా మనం కరెక్ట్గా ఆలోచిస్తే పిల్లరా, ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచం ఎప్పుడైతే మరి ప్రపంచంలో వ్యాప్తి చెందడం అనేది ప్రారంభించిందో, ప్రతి ఒక్కరి దగ్గరికి ఆండ్రాయిడ్ ఫోన్లు అయితేనేమి, మరి టీవీలు అయితేనేమి, ఇంట్లో ఉన్నటువంటి ఆ నెట్ కనెక్షన్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క యవ్వనస్తుల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది ఏ రీతిగా మనల్ని ప్రభావితం చేస్తుంది, అది మనల్ని ఏ రీతిగా చెడిపివేయడానికి ప్రయత్నిస్తుంది, మన జీవితాలు మరి దాంట్లోకి వెళ్ళిపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు దేవుడు ఈ విషయాలలో మనల్ని ఏ విధంగా నిలబడమని చెప్పాడు, ఏం తెలుసుకుంటే మనం నిలబడతాము. నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడండి. ఈ యొక్క విషయాలన్నిటికీ కూడా సమాధానాలు దేవుడు మన హృదయానికి ఈరోజు అందజేయబోతున్నాడు. ఇక్కడ ఒకటే మాట ఆయన చెప్తున్నాడు, మోసపోకుడి. ఈ విషయాలలో ఏ విషయాలలో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు? యవ్వనస్తుల చుట్టూ ఉండే ప్రపంచం ఏంటి అంటే సాంగత్యము అనగానే ఫ్రెండ్స్. ఎవరండి? స్నేహితులు. ఎక్కువగా యవ్వనస్తులు ఎవరితోటి సంబంధాన్ని కలిగి ఉంటారు అని మనం ఆలోచిస్తే స్నేహితులతోటి. ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నించేది ఎవరితోటి అంటే మనం ఆలోచిస్తే తల్లిదండ్రులతోటి కూడా చెప్పలేనటువంటి విషయాలు, చెప్పుకోలేనటువంటి విషయాలు నిజంగా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటున్నటువంటి వారు మనకు కనబడతారు ప్రస్తుత ప్రపంచంలో. మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ బంధాన్ని దేవుడు గుర్తు చేస్తూ, మీరందరూ కూడా ఇక స్నేహితులని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కనుక వారి విషయంలో మీరు ఏ రీతిగా జాగ్రత్త పడాలి, వారు ఏ విధంగా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు తప్పిదం వైపు అన్నది ఇక్కడ మాట్లాడతారు. అంటున్నాడు చూడండి, దుష్ట సాంగత్యము. ఏమని పేరు పెట్టాడు? సాంగత్యంలో 2 రకాలు. ప్రతి ఒక్క విషయంలో కూడా 2 రకాలు ఉంటాయండి, మనందరికీ తెలుసు. మంచి, చెడు. మంచి, చెడు. అలాగనే మంచి సాంగత్యము, చెడు సాంగత్యం. దాన్ని దుష్ట సాంగత్యంగా ఇక్కడ దేవుడు అభివర్ణించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు గారి ద్వారా చూడండి ఏమో మాట్లాడుతున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని దేవుడు నేర్పించినటువంటి నడవడిని అది ఏం చేస్తాడట? చెరిపి వేస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నిజంగా పాటల ద్వారా దేవుని ఎంతగానో స్తుతించాం, మనసు తీరా నిజంగా దేవుణ్ణి మనం ప్రార్థించాం ఈ యొక్క పాటల ద్వారా. ఈ యొక్క కృతజ్ఞతలు వర్షిప్ ద్వారా మనందరం కూడా తెలియజేస్తాం. నిజంగా చాలా మంచిది. కానీ
ఇంతగా బలపడుతున్నటువంటి మన మీద సాతాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటది. అది ఎవరి ద్వారా ఉంటది అని మనం ఆలోచిస్తే దుష్ట సాంగత్యం ద్వారా ఉంటది. మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారానే ఈ యొక్క ప్రలోభానికి గురి చేసి మన జీవితాలను నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రత్యేకించి ఈ యొక్క మాటను మరి పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో వారు చెడిపోతున్నటువంటి పరిస్థితుల్ని జ్ఞాపకం చేస్తూ, మీరు ఇదిగో దేని వల్ల చెడిపోతున్నారంటే మీ సాంగత్యం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ గా మిమ్మల్ని చెడగొట్టేది ఏంటి అంటే మీ స్నేహితులే. మీరు ఎవరితోడైతే సహవాసం చేస్తున్నారో, ఎవరితోడైతే మీరు సాంగత్యం చేస్తారో, ఆ సాంగత్యం మీ మంచి నడవడిని చెరపడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఎందుకంటే పిల్లరా, మనం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో గడిపే టైం అనేది, సమయం అనేది మరి 1 గంటో లేకపోతే 2 గంటలో అయితే, బయట ప్రపంచంలో మనం గడిపేటువంటి సమయము చాలా ఎక్కువ. అవునా అండి? ఆ వాతావరణమే మన చుట్టూ కూడా ఉంటుంది, ఆ యొక్క పరిస్థితులే మన చుట్టూ కూడా ఉంటుంది. ఎప్పుడు ఈ రీతిగానే దేవుని వర్షిప్ చేసుకుంటూ, ఈ రీతిగానే దేవుని యొక్క మాటలు వినుకుంటూ మన జీవితాలు ఉంటాయా అంటే కాదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ రీతిగా ఉంటాము, బయటికి వెళ్ళిన తర్వాత మరలా యొక్క సాంగత్యానికి అలవాటు పడిపోతూ ఉంటాం. చాలా మంది బాధపడేటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంటారు, ఇక్కడికి వచ్చేసరికి దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతగానో ఇష్టపడతారు, ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ బయట ప్రపంచంలోనికి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు ఆ యొక్క సాంగత్యానికి అలవాటు పడి, ఆ యొక్క పరిసరాలకు అలవాటు పడి చాలా బాధపడిపోతూ ఉంటారు. నిజంగా ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. అంటే నేను ఈ యొక్క వాక్య పరిచయంలోకి వచ్చిన తర్వాత, దేవుడిని పిలుచుకున్న తర్వాత నిజంగా చాలా మంది జీవితాలను కట్టడానికి ఎన్నో సంఘాలకు నేను వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సంఘాలలో నాకు దేవుడు పరిచయం చేసినటువంటి చాలా మంది యవ్వనస్తులు బ్రదర్స్ నాతోటి కాంటాక్ట్ లో ఉన్నటువంటి వారు ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలలో ఎక్కువగా మాట్లాడేటువంటి, ఎక్కువగా వినిపించేటువంటి పదాలు ఏంటంటే, బ్రదర్ దేవుని సన్నిధిలో నేను చాలా బాగుంటున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటున్నాను, కానీ బయట ప్రపంచానికి వెళ్ళిన తర్వాత నేను తప్పిపోతున్నాను బ్రదర్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నా పరిస్థితులు నన్ను చాలా బాధ పెడుతున్నాయి, నా పరిస్థితులు నన్ను తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి, నా పరిస్థితులు నన్ను దేవునికి దూరం చేస్తున్నాయి అని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితులు ఎంతో మంది. చాలా మంది మాకిక జీవితం వద్దు బ్రదర్, నేను బ్రతకాలనుకోవట్లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వారందరికీ కూడా ఈ యొక్క సత్యాన్ని పరిచయం చేసి ఈరోజు వాళ్ళని నిలబెట్టారు నిజంగా దేవుని ప్రభు ద్వారా. మరి ఈ రోజు కూడా ఈ యొక్క సంఘానికి మనం తీసుకుని వచ్చాడు. ఈరోజు మరి దేవుని యొక్క కార్యం ఇక్కడ జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క పరిస్థితుల్ని మనం అధిగమించే విధంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కొద్ది సమయాన్ని మరి ఫోన్లు ఎవరు ఆపరేట్ చేయకుండా కొంచెం సమయాన్ని మరి యొక్క మీ మనసుల్ని దేవుని యొక్క మాటల మీద ఉంచినట్లయితే, ఈ యొక్క మాటని ఆలోచించినట్లయితే నిజంగా మన జీవితాలు చాలా ధన్యకరముగా దేవునిలో మారిపోతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా పక్కన ఆలోచన కలవద్దు. మరి నా మాటల మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నించండి. వస్తున్నటువంటి వారు, మాట్లాడుతున్నటువంటి వారిని దయచేసి చూడొద్దంటే, దయచేసి కొద్ది నిమిషాలు మాట్లాడతాను కనుక మాటలను చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు మంచి సమయాన్ని ఈరోజు మరి మీ అందరికీ కూడా అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా యొక్క మాటల్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు ఈ యొక్క దుష్ట సాంగత్యం నుంచి మనం ఏ రీతిగా బయటపడాలో, ఏ రీతిగా మనం సత్యాన్ని వెంబడించాలో, ఏ రీతిగా మన జీవితాలను తిరిగి కట్టుకోవాలో నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను. అక్కడ ఆ యొక్క దుష్ట సాంగత్యం మీ యొక్క మంచి నడవడిని చెరుపును అని మాట్లాడుతూ వెంటనే కిందకు వచ్చేసరికి ఒక మాట అంటాడు ఆయన. 34వ వచనం చూడండి ఏమంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇదే ఈరోజు నేను చెప్పబోయే విషయం. నీతి ప్రవర్తన కలిగి మనం మేల్కొనమని దేవుడు చెప్తున్నాడు. ఆ మేల్కోవాలంటే దేవుని జ్ఞానం మనకు చాలా అవసరం. దేవుని జ్ఞానం మనల్ని ఎంతగానో నిలబెడుతుంది. అదే అసలు మన జీవితాలను నిలబెడుతుంది. ఈ అంశం అయిపోయే లోపు, ఈ యొక్క వర్తమానం అయిపోయే లోపు మీకు బోధపడే విషయం అదే. మీరు మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. దేవుని దగ్గరికి వచ్చారు, క్రైస్తవులుగా మరి దేవుళ్ళు పిలువబడుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను క్రిస్టియన్ బ్రదర్, నేను క్రైస్తవుని బ్రదర్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి యొక్క క్రియలలో వారి జీవితం మాత్రం సరిగా లేదు. అందుకే అంటున్నాడు,
చాలా మంది ఇక్కడ దేవుని గురించినటువంటి జ్ఞానము ఏమని మాట్లాడుతున్నాడండి? లేదు. కొందరికి లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. వల్ల ఆ యొక్క గ్రహింపును వాళ్ళు గ్రహించలేకపోయారు, ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. క్రైస్తవులుగా నామకార్థంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుడు కోరుకున్నటువంటి నిజ క్రిస్టియన్స్ గా, నిజ క్రైస్తవులుగా ఉండడానికి మాత్రం చాలా మంది వెనకడుగులు వేస్తున్నారు. ఈ రోజు నిజంగా మనందరం ముందడుగు వేయడానికే ఈ వర్తమానం. ఏమంటే సత్యం చాలా దూరంగా ఉంది నిజంగా ప్రస్తుత యవ్వనస్తులకి. యవ్వనస్తుల మీద దేవుని యొక్క ఆశలు ఎంతగానో ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనం ఏది చెయ్యాలన్నా ఒక బలము కలిగి మనం ముందుకు వెళ్ళాలంటే యవ్వనమే చాలా ప్రధానమైనటువంటిది. ఏ పనినైనా మనం ఇప్పుడే చేయగలుగుతాం మనం ఆలోచిస్తే. దేవుని యొక్క ఆశలు యవ్వనస్తుల మీద ఎక్కువగా ఉన్నాయి. అలాగనే సాతాను గాడి యొక్క ప్రభావం కూడా యవ్వనస్తుల మీద ఎక్కువగా ఉంది. అందుకే ప్రసంగి భక్తుడు ఒక మాట మాట్లాడుతూ సొలొమోను గారు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం చూడండి కూడా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, దయచేసి ప్రతి ఒక్కరు ఓపెన్ చేయాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం కదా. 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎప్పుడు? చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన. మొత్తాన్ని కూడా పరిశీలన చేసి, మీరు యొక్క ప్రసంగి గ్రంథాలను చదివినట్లయితే ఆయన చెప్తూ ఉంటాడు, అన్ని వివేచించి నేను ఆలోచించాను, నేను అన్నింటినీ కూడా వెతికాను, నేను కనుగొన్నది ఏంటంటే అని మాట్లాడుతూ ఉంటాడు ప్రసంగి భక్తుడు. మీరు గమనించాలంటే, చదివిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అన్ని గమనించి, నేను జ్ఞానంతో అన్ని పరిశీలించి నేను తెలుసుకున్నది ఏంటంటే అని మాట్లాడుతూ ఉంటాడు ప్రసంగి భక్తుడు. సరే అలాంటి కూడా మీకు చూపెడతాను ఒకసారి మీకు అర్థం కావడం కోసం. ఒకసారి చూడండి 2వ అధ్యాయం, ఇదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడు? 2వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి వరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా. ఏం చేశాడట? నిదానించి వివేచించాడట. అసలు ఏం చేస్తున్నాను నేను ఈ లోకంలో? నా జీవితం ఏ విధంగా ఉంది? అసలు లోకం ఏ విధంగా వెళ్తుంది? ఏం జరుగుతుంది అసలు ఈ లోకంలో అని నిదానించి వివేచించాడట, తెలుసుకోవడానికి ప్రయత్నించాడట. దేవుడు ఒక గొప్ప జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇచ్చాడు. మనం గమనిస్తే ఆయన చెప్తున్నటువంటి మాట, అంత జ్ఞానిగా ఉన్నటువంటి ఆయన సమాజాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడంటే, సత్యమైనది దూరంగా ఉంది, సత్యమైనది దూరంగా ఉంది, బహు లోతుగా ఉంది, దాని పరిశీలన చేయవారు లేదు ఈరోజు. దాని పరిశీలన చాలా తక్కువైపోతుంది. నిజంగా బైబిల్ చదివే క్రైస్తవులు చాలా తక్కువైపోతున్నారు మనం గమనిస్తే. బైబిల్ చదవాలంటే నిజంగా ఒక ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మన ఛానల్లో కూడా నేను అదే పెట్టాను టైటిల్, బైబిల్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదా అని చెప్పేసి మాట్లాడారు టైటిల్. నిజంగా మనం గమనిస్తే చాలా మంది చెప్తున్నటువంటి మాట, ఇంట్రెస్ట్ రావట్లేదు. మీరు కూడా గమనించండి, చాలా మంది ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లకు అలవాటు పడిపోయిన తర్వాత ఎక్కువ సమయాన్ని ఫోన్లకు అంకితం ఇస్తున్నారు తప్ప దేవునికి ఇవ్వడానికి ఎవరు కూడా ప్రయత్నించట్లేదు. అందుకే సత్యం కనుమరుగైపోతుంది, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలనుకున్నారా? మరి యొక్క సత్యం ఏంటి, మనం గ్రహించాల్సిందేంటి? ఈ యొక్క సత్యం గ్రహించకపోవడం వల్ల ఆది కాలం నుంచే, స్టార్టింగ్ దగ్గర నుంచేనండి, పునాదులే ఏ విధంగా ఉన్నాయని మనం గమనిస్తే, దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టారు. లోక సంబంధమైనటువంటి ఎక్కువ విషయాలకు వారు చోటిచ్చి అందరూ కూడా దేవుని తృణీకరించినటువంటి వారుగా కనబడతారు. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, ఒకసారి చూడండి ఆ మాట. ఆదికాండం స్టార్టింగ్ లోనే జరిగినటువంటి ఒక విషయం మనం గమనిస్తే 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు చూస్తున్నాడట. ఆ యొక్క పరిశీలన చేసినప్పుడు, వాళ్ళని వెతికినప్పుడు వాళ్ళలో కనిపిస్తున్నటువంటిది ఏంటయ్యా? నరుల చెడుతనం భూమి మీద గొప్పది. పొగుడుతున్నాడు అనుకుంటున్నారా? కొంతమంది విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం, వాడు కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది. అంటే పొగుడుతున్నట్ట, వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా, అమ్మో వాళ్ళు భయంకరులు, చాలా ప్రమాదకరం, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు కొంతమందిని. ఏమంటూ ఉంటారంటే, ఇదిగో వాడు చాలా జాగ్రత్తగా వాడుతుంటావు, వాడు చాలా కన్నింగ్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను చాలా మోసం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అవునా? అది పొగడ్డమా? అది పొగడ్డమా అంటే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడా? కాదు.
ఎంత చక్కగా మాట చెప్తున్నాడు చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పది చెడుతున్నాడు. చెడుతనం గొప్పదైంది, మంచితనం కంటే చెడుతనం విస్తరించింది మనం గమనిస్తే. ఇంకా చూడండి ఏమంటున్నాడో, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా, వాళ్ళు ప్రతి ఒక్క ఊహిస్తున్న ప్రతి ఒక్కటి కూడా తలంపుల్లో ఏముంటుందంటే చెడుతనమే విస్తరిస్తుంది తప్ప నిజంగా మంచి కనమరుగైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఏమంటే ఇది ఎక్కడి వరకు ఈ యొక్క పునాది మరి పడుకుంటూ వచ్చింది, ఎంతమందిని ఇది పాడు చేసుకుంటూ వచ్చిందంటే మనం గమనిస్తున్నారా, చాలా మొత్తం ఇప్పటికి కూడా ఈ యొక్క చెడుతనం విస్తరిస్తూనే ఉంది మనం గమనిస్తే. నిజంగా దేవుడిని తెలుసుకున్న పిల్లలు చాలా తక్కువ మంది ఉంటున్నారు, సత్యాన్ని ఎరుగుతున్నటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు మనం గమనిస్తే. ఇది ఎంతగానో విస్తరించుకుంటూ వెళ్తుంది, ఎంతగానో ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ యొక్క చెడుతనము మనం గమనిస్తే. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు నిజంగా మనం ఏంటి అని మనం గమనిస్తే, యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీదకి అడుగుపెట్టినటువంటి ఆయన ఏదైతే మనుషుల్లో కరువైపోతుందో, ఏదైతే సత్యాన్ని మనిషి గమనించుకోలేక ఈ లోకానికి బానిసైపోయి దాన్ని వెంబడిస్తున్నాడో, మరి దాన్ని తీసివేయడానికి, ఆ సత్యాన్ని తెలియజేయడానికి, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క మనిషి దగ్గరికి చేర్చడానికి ఆయన నిజంగా భూమి మీదకి అరుదించి ఆయన చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఈరోజు మనం ఆలోచిస్తే ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. నిజంగా లోకం వైపు అడుగులు వేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుంటాము. చూద్దాం ఆయన ఏం చెప్పాడు. చెడిపోతున్నటువంటి యొక్క సమాజానికి ఆయన మేలుకొల్పడానికి, మళ్ళా లేక సత్యాన్ని వారందరూ తెలుసుకోవడానికి ఆయన నిజంగా ఒక మాటను సమాజంలో ఎంతగానో నొక్కి వక్కారించి మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే, అందరూ కూడా యోహాను సువార్త చూడండి కదా, అందరూ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఒకసారి చదువుకున్నాం. 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. చూడండి కదా, ఆ యొక్క ఉన్నటువంటి ఆ జనసమూహానికి మొత్తానికి కూడా ఆయన చెప్పినటువంటి మాట. నిజంగా ఈ మాటలో ఏముందని మీరు ఆలోచిస్తారేమో. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, దీని యొక్క భావం మీకు అర్థమైన తర్వాత నిజంగా ఆశ్చర్యపోతారు మీరందరూ కూడా. కొద్ది నిమిషాల్లో దీని మర్మం మీ దగ్గరికి రాబోతుంది, దేవుడు బయలుపరచబోతున్నాడు నా ద్వారా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతుంది. ఏంటయ్యా అంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ అన్న ఒక పదం మనకు కనబడుతుంది, రెండవది శరీరము అన్న పదం కనబడుతుంది. మనం గమనిస్తే మనందరూ కూడా మరి యొక్క భూమిలో ఉన్న ప్రతి మనిషి, ఒక యవనస్తులే కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేకనే పొరపడుతున్నారు, తప్పిదోలోకి వెళ్తున్నారు. అదేంటి, ఇక్కడ ఆత్మయే జీవింపజేయుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, మనల్ని జీవింపజేసేది ఏంటంటే ఆత్మట, శరీరమట కేవలం నిష్ప్రయోజనం అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ శరీరం ఏంటయ్యా మనం గమనిస్తే మీ అందరికీ తెలుసు, కనబడుతున్నటువంటి ఈ యొక్క ఆకారాన్నే శరీరము అంటారు, అవునా? ఈ అవయవాలన్నింటినీ కలిపి ఈ యొక్క కళ్ళు, ముక్కు, చెవులు, తల, ఈ యొక్క చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలన్నింటినీ కలిపి శరీరముగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క శరీరం అట, కనబడుతున్నటువంటి యొక్క ఆకారం అట నిష్ప్రయోజనము అని మాట్లాడుతున్నాడు. పైన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఆత్మ జీవింపజేయడం ఏంటి, శరీరం నిష్ప్రయోజనం ఏంటి అంటే అర్థం ఏంటంటే, మనం గమనిస్తే దేవుడు ఈ భూమి మీదకి ప్రతి ఒక్క మనిషిని పంపిస్తూ ఒక కొంతకాలాన్ని ప్రతి ఒక్క మనిషికి కూడా ఇచ్చాడు. ఒక ఆయుష్ కాలాన్ని దేవుడు అనుగ్రహించాడు. 70 లేదా 80 సంవత్సరాల ప్రస్తుత కాలంలో ఉంటుందని కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. 70 లేదా 80 సంవత్సరాలని. ప్రతి ఒక్కరి ఆయుష్ ఎంతయ్యా అంటే మనం ఆలోచిస్తే 70 లేదా 80 సంవత్సరాలు. మరణం రుచి చూడకుండా అయితే ఏ మనిషి కూడా ఉండడు. ప్రతి ఒక్కరు కూడా మరణం రుచి చూడాల్సిందే. అదే కీర్తన గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం అన్నమాట. కీర్తన గ్రంథం సరే ఫాస్ట్ గా చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. 89వ అధ్యాయం 48వ వచనం.
89 మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. చాలండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవరైనా ఉన్నారా? ఈ యొక్క భూమి మీద ఈ యొక్క ప్రపంచం మనం గమనిస్తే ఎన్నో సామ్రాజ్యాలు రాజ్యాధికారాన్ని చేశాయి. మొట్టమొదటగా ఒక పెద్దదిగా పేరుగాంచినటువంటి ఒక సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం, మీ అందరికీ తెలుసు. దాని తర్వాత మరొక 3 సామ్రాజ్యాలు ఉంటాయి. మాదియా, పారసీక, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కాలం రోమా సామ్రాజ్యం కాలంలో ఆయన భూమి మీద గడువుపెట్టాడు. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలైపున్నారో మనం గమనిస్తే, మరి ఎంత పెద్ద రాజులు, ఎంత పెద్ద చక్రవర్తులు ఈ భూమి మీద ఏరినా, ఎంత గొప్పగా వారు ఒక పదవుల్లో ఉన్నా, ఎంత స్థానంలో ఉన్న వారందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారే. మీ అందరికీ అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న వ్యక్తి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఆయన చివరిలో ఒక 3 కోరికలను కోరుకుంటాడు, మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన ఏమంటాడు అంటే, నిజంగా తను 3 కోరికల్లో తను చెప్పినటువంటి మొట్టమొదటి కోరిక ఏంటంటే, మరి ఇంత సామ్రాజ్యాన్ని నేను సంపాదించాను, ఇంత చేశాను, కానీ మొదటి కోరిక ఆయన అంటాడు, నా యొక్క శవాన్ని మరి వైద్యులు మాత్రమే మోయాలి అని చెప్పేసి మాట్లాడతాడు. ఎవరు మోయాలట? వైద్యులు. ఎందుకంటే వైద్య ప్రపంచం ఎంత గొప్పగా ఉన్నా నా ప్రాణాన్ని మాత్రం వారు బ్రతికించలేకపోయారు, కాపాడలేకపోయారు. నా జీవితాన్ని నేను వదులుకొని దిగిపోయాను, నా జీవితం అక్కడే ఆగిపోయింది, మరణం నేను రుచి చూశాను అన్నట్టుగా ముందుగానే ఆ యొక్క కోరికను సైనికుల గురించి తెలియజేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తే, అంటే ఎవ్వరూ కాపాడలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క చివరి కోరికలో కూడా మనం గమనిస్తే ఆ యొక్క చేతిని బయటికి పెట్టి సమాధి చేయమని చెప్తాడు ఆయన. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఇంత సామ్రాజ్యాన్ని నేను నెలకొల్పగలిగాను, కానీ చిల్లి దవ్వ కూడా నేను పట్టుకుని లేకపోయాను, నేను తీసుకు వెళ్ళలేకపోయాను అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతాడు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత పెద్ద మహారాజులైనా చక్రవర్తులైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకానికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకుని వెళ్ళలేము, మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు కొంతకాలాన్ని నిజంగా ఈ యొక్క శరీరాన్ని ఈ భూమి మీద రూపుదిద్ది ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ఆత్మను పంపించి అని మాట్లాడతాడు, మనం గమనిస్తాం. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఏమంటే మనందరం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క శరీరమే మనం అనుకొని భ్రమపడుతూ మనకు దేవుడు చెప్పినటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాము. ఈ శరీరమే మనం అనుకొని, ఈ శరీరమే శాశ్వతం అనుకొని, ఇదే అనుకుంటూ మనం దీన్ని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం తప్ప, నిజంగా మనమంటే శరీరం కాదు, మనమంటే ఆత్మలం అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం. నిజంగా మనందరం మనల్ని చూసుకుంటున్నాము అని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో. మరి మీరందరూ నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. మీ యొక్క శరీరాలను మాత్రమే, నా యొక్క శరీరాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు తప్ప నన్ను మీరు చూడట్లేదు. నేను అంటే ఇక్కడ ఆత్మగా నేను ఉన్నాను, అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ యొక్క విషయాన్ని స్టార్టింగ్ లోనే, ఆది కాండంలోనే మొట్టమొదటి మానవుడిగా దేవుడు చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గరే దేవుడు తెలియజేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆదాము గారు. అక్కడ చూద్దాం అన్నమాట. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరులను నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మాయును. చూడండి, దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడట? నేల మట్టితో నరుని నిర్మించి, నేల మట్టి తీసుకొని, ఒక మట్టిని తీసుకొని ఏం చేశాడటండి? నరుని నిర్మించాడు అని మాట్లాడుతున్నాడు. ఒక శరీరాన్ని ఇక్కడ చేస్తున్నాడండి. ఆదాము గారి శరీరాన్ని చేస్తున్నాడు. యొక్క శరీరాన్ని చేసినప్పుడట చూడండి, అక్కడ ఎలాంటి కదలికలు ఆ వ్యక్తిలో లేవు, ఆ యొక్క శరీరంలో లేవు. మనం గమనిస్తే ఎందుకు లేదంటే, జీవింపజేసేది ఇంకా ఆ యొక్క శరీరంలోనికి రాలే. ఆ జీవింపజేసేదే మనం గమనిస్తే ఆదాము గారు ఆత్మగా ఉన్నటువంటి ఆయన. అదే చెప్తాడు చూడండి, అక్కడ వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మాయను. అప్పుడు ఆదాము గారు లేచి తిరగడం, ఆ శరీరం లేచి తిరగడం, పని చేయడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన శరీరం చేయడం అనేది ప్రారంభించింది మనం గమనిస్తే. ఏమండి, ఈ యొక్క శరీరం అనేది దేవుడు మట్టి నుండి చేశాడు. మళ్ళా ఈ యొక్క శరీరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి మనం మాట్లాడితే, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట కేవలం నిష్ప్రయోజనం అని ఆయన ఎందుకు మాట్లాడాడంటే,
జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఈ యొక్క విషయం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఇక్కడ క్లుప్తంగా మనకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వారిని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, మన్నైనది మట్టి నుండి చేసినటువంటి యొక్క శరీరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందా? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని ఏం చేస్తారన్నది మనం గమనిస్తే ఈ రోజు ఎంతో విలువైనదిగా, ఎంతో గొప్పదిగా, ఎంతగానో డెకరేట్ చేస్తూ, ఎంతగానో అలంకరిస్తూ ఈ యొక్క శరీరాన్ని మనం దింపుతున్నాం. ఎంతో అందంగా ఒక జుట్టు విషయంలోనైనా, ఒక దుస్తుల విషయంలోనైనా, ఒక ధరించుకున్నటువంటి వస్తువుల విషయంలోనైనా చాలా అందంగా దీన్ని చేస్తాం మనం గమనిస్తే. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఈ శరీరాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఏం చేస్తారని చనిపోయిన తర్వాత శ్మశానంలో యొక్క పూడ్చిపెట్టడమో లేకపోతే కాల్ చేయడమో చేస్తారు మనం గమనిస్తే. అందుకే మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చెప్పి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుందా ఈ శరీరం? వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. దేవుడు దయచేసినటువంటి ఒక ఆత్మ మరలా తిరిగి మరి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ యొక్క శరీరం మట్టిలోకి వెళ్తుంది, కానీ ఆత్మకు మాత్రం చావు లేదు, మరణం లేదు. చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది మనం గమనిస్తే. ఆ యొక్క లోకాన్ని మనం నమ్ముతూ, ఆ యొక్క నిత్య జీవాన్ని మనం నమ్ముతూ ఈరోజు మనందరం కూడా విశ్వాసులుగా పేరుగాంచాం. నిజమా కాదు చెప్పండి? విశ్వాసి అంటే ఎవరండి? దేవుని నమ్మేవారు, ఆ నిత్య జీవం ఉందని నమ్మేవారు. ఈరోజు ఎంతమంది పరలోకం ఉందని నమ్ముతున్నారు? చేతులెత్తండి. ఏమన్నా నమ్మట్లేదు, కొంతమంది ఎత్తట్లేదు. నమ్ముతున్నారండి పరలోకం ఉందని? నమ్ముతున్నారు. మనం గమనిస్తే పిల్లలు ఈ యొక్క నిత్య జీవం అనేది చనిపోయిన తర్వాత మనం చేరుకునేటువంటి లోకం మనం గమనిస్తే, అలాగే నరకము కూడా మనం చనిపోయిన తర్వాత చేరుకునేటువంటి లోకం. అవునవునా? అవునండి. మనం గమనిస్తే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ యొక్క లోకం అనేది అశాశ్వతమైనది. ఈ లోకంలో యొక్క 60 లేదా 70 లేదా 80 సంవత్సరాల కాలం అనేది మరి ఇది శాశ్వతమైనటువంటిది కాదు. దేవుడు కొంతకాలాన్ని మాత్రమే మనకిచ్చి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో మనం ఏ రీతిగా బ్రతుకుతామో మనందరికీ కూడా ఒక పరీక్ష జరుగుతుంది. ఆ యొక్క పరలోకం పొందుకున్న విషయంలో మనందరికీ కూడా ఈ యొక్క లోకంలో పరీక్ష జరుగుతుంది. ఎవరైతే మరి దేవుని వైపుకు నిలబడి దేవుని గెలిపిస్తారో, లోకం వైపు వెళ్ళకుండా వారు మాత్రమే దేవుని రాజ్యంలో నిలుస్తారు అన్నది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అవునా కాదా? అవునండి. అందుకే దేవుడు అంటాడు, ఒక మాట చూపెడతాం చూడండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక చూడండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి. 16వ వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవముడములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, లోకంలో ఉన్నదంతా, ఈ లోకంలో మనకు కనిపిస్తున్న అంతా కూడా అశాశ్వతమైనది. దీంట్లో ఏమున్నాయి ఎక్కువగా అంటే శరీరాశ, నేత్రాశ, జీవముడంబాలు. మనం గమనిస్తే ఇవే ఉన్నాయి. ఇవి దేవుడి వల్ల పుట్టినవి కావు. కానీ ఒకటి మనం గమనించాలని 17వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుడి చిత్తమును జరిగించుకోడు నిరంతరం నిలుస్తాడు. ఏ విధంగా? పరలోకానికి చేరుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఎవరైతే లోకాన్ని చూడకుండా దేవుని చూస్తారో, దేవుని వెంబడిస్తారో, దేవుని పట్ల సరైనటువంటి విశ్వాసం కలిగి జీవిస్తారో వారు మాత్రమే పరలోకం చేరుకుంటారు. మనం గమనిస్తే ఈ లోకంలో ఏమీ లేదు. సత్యం మనం గ్రహించాలి. ఈ యొక్క శరీరాన్ని చూసి మనం అనుకుంటున్నాం, సైన్స్ కూడా చెప్తున్నటువంటి విషయం మనం కరెక్ట్ గా ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ ఈ యొక్క లైట్స్ కనిపిస్తున్నాయి మనందరికీ కూడా, చాలా వెలుగుతూ మంచి వెలుగుతూ మనందరికీ కూడా ఒక వెలుగునిస్తున్నాయి మనం గమనిస్తాం. ఏమండి, ఇప్పుడు దాంట్లో ఏముంది అది వెలుగుతుందని నేను ప్రశ్నిస్తే మీరందరూ ఏం చెప్తారు? అక్కడ ఏముందండి? దాంట్లో కరెంట్ ఉంది. అవునా బ్రదర్? కరెంట్ ఉంది కాబట్టి అది వెలుగుతుంది. ఆ కరెంట్ ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా కరెంట్? ఎవరైనా పవర్ ఎవరైనా చూసారా బ్రదర్? ఎవరు కూడా చూడలేదు. కానీ ఏ విధంగా చెప్తున్నాం? ఏ విధంగా చెప్తున్నా? అది వెలుగుతుంది కాబట్టి చెప్తున్నాం. అంతేనా బ్రదర్? అలా ఉన్నాయి. దేవుడు చాలా క్లుప్తంగా చెప్తున్నాడు,
మన యొక్క శరీరం కూడా ఈ విధంగా తిరుగుతుంది, మాట్లాడగలుగుతుంది, ఈ విధంగా పనులు చేస్తుంది అంటే ఇదిగో జీవింపజేసేటువంటి ఆత్మ మనం ఈ యొక్క శరీరంలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ శరీరం కదలకుండా పడిపోతుందో, ఆ యొక్క చనిపోయిన రోజు ఒక శవముగా మారిపోయి ఎలాంటి మాటలు ఉండవు. ఎంతగానో తల్లిదండ్రులు, బంధువులు ప్రతి ఒక్కరు రోధిస్తూ ఉంటారు, లేనా మాట్లాడినా, అయ్యో మాట్లాడు, ఒక్కసారి నన్ను అమ్మానికులు, ఒక్కసారి నన్ను నామానికులు అని ఎంతగానో ప్రాధేయపడుతుంటారు. మాట్లాడదు ఆ శరీరం. ఎందుకు? దాంట్లో ఉన్నటువంటి పవర్ వెళ్ళిపోయింది మనం గమనిస్తే. ఆ పవరే ఆత్మ. దేవుడు అదే చెప్తున్నాడు మనం గమనిస్తే. సో ఈ యొక్క లోకాన్ని మనం చూడకుండా, ఈ యొక్క లోకాన్ని మనం ఆలోచించకుండా, మన ఆత్మను మనం ఆలోచించే వారుగా, మన ఆత్మను మనం రక్షించుకునే వారుగా మనం ఉండాలి. అప్పుడే మనం నిరంతరం దేవుని సన్నిధిలో నిలుస్తాం, పరలోకంలో నిలుస్తామని దేవుడు చెప్తున్నాడు. అదే యాకోబు రాసినటువంటి పత్రికలో చూడండి, ఎంత వాస్తవాలో చూడండి పిల్లలు. నిజంగా మనం గమనిస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు అంటాడు, చూడండి 21, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, అందుచేత ఏంటడా? అందుచేత, ఎందుచేత? ఈ లోకం అశాశ్వతమైనది కనుక, ఈ శరీరం మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది కనుక, ఈ యొక్క ఆత్మకు చావు లేదు కనుక, ఈ యొక్క ఆత్మ ఖచ్చితంగా తీర్పు దినాన హాజరు కావాల్సిందిగా ఉంది కనుక, ఈ యొక్క 60 లేదా 70 సంవత్సరాల కాలం ఉంది. మరి మనం ఏం చేసామో లెక్క అప్పచెప్పవలసినటువంటి వారుగా మనందరం ఉన్నాము కనుక, అందుచేత మనం ఏం చేయాలో తెలుసా? దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఏ రీతిగా అనేది అక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? సమస్త కల్మషం. మరి యొక్క లోకంలో ఉన్న వారందరూ మనం గమనిస్తే ఈ యొక్క విశ్వాసం వారిలో లేదు, ఈ యొక్క జ్ఞానం వారిలో లేదు. ఆత్మ వేరు, శరీరం వేరు సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, చాలా మంది మాట్లాడుతున్న నాతో చెప్పారు ఒక మాట. నేను బైబిల్ చదువుతున్నప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ఒక మాట అనేవాళ్ళు ఎప్పుడు కూడా. ఏమంటూ ఉంటారు అంటే, ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేయాలి బ్రో అనేవాళ్ళు. ఏమంటారంటే అందరూ చెప్పాలి, ఉన్న 4 రోజులు ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి బ్రదర్ కాదు, ఏంటి స్టైలిష్ వచ్చింది కదా. సో బ్రో బ్రో ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేయాలట, సుఖపడాలని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క బయట ఉన్నటువంటి ప్రపంచానికి సత్యం తెలియదు, ఈ జ్ఞానం తెలియదు, ఈ వాస్తవం తెలియదు, అజ్ఞానంలోనే ఉన్నారు. ఈ లోకాన్ని అనుభవిస్తే చాలు, ఈ లోకంలో ఏదో చేసేస్తే చాలు, ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. ఆ యొక్క వాళ్ళందరూ ఏం చేస్తారంటే కల్మషాన్ని నీలో నింపడానికి ప్రయత్నిస్తారు. నీ యొక్క జీవితాన్ని దేవుడి వైపు నిలబడినివ్వకుండా నీ యొక్క ఆత్మను నరకానికి వెళ్ళే విధంగా వారితో సాంగత్యం చెయ్యమని వారు నిన్ను ప్రలోభ పెడతారు. చూడండి, అదే అంటున్నాడు అక్కడ. సో మీరేం చేస్తారంటే సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మానమన్నాడా, చేసుకుంటూ పోమన్నాడా? మానండి. ఆ యొక్క విర్రవీగుతున్న దుష్టత్వం, పాపం చేయాలన్న ఆలోచనలు యూట్యూబ్లోకి వెళ్తారు. యూట్యూబ్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, దాంట్లో కూడా వాళ్ళు పెట్టే టైటిల్స్ ఎలా ఉంటాయంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మీరు గమనించండి, అక్కడ ఏమీ ఉండదు. మనం గమనిస్తే వెంటనే కిక్ కొడతాం. ఆ వీడియో తోటి ఆగిపోతామా అంటే వీడియో వెంబడి వీడియో, వీడియో వెంబడి వీడియో, అలా వీడియో చూసుకుని సమయం తర్వాత ఎంత అయ్యాలో మనం గమనిస్తే ఎప్పుడైందో నైట్ మనం గమనిస్తే చాలా సమయాన్ని వృధా చేసుకుని మనం వెళ్ళిపోతుంటాం. అందుకే వాటన్నిటిని మీరేం చేస్తారు అంటే ఆ యొక్క సమస్త కల్మషాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, పాపం చేయాలని నీలో రగులుతున్నటువంటి ఆ యొక్క కోరికల్ని, ఆ యొక్క ఆలోచనని మానండి అని చెప్పేసి ఏమంటున్నాడు? లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుకున్నట్టుకు. ఈ శరీరం నిన్ను మోసం చేస్తుంది, ఈ శరీరం మళ్ళీ మట్టిలోనికి వెళ్ళిపోతుంది, కానీ నీ యొక్క ఆత్మ మట్టిలోనికి వెళ్ళదు, దేవుని దగ్గర హాజరు కావాల్సిందిగా ఉంది. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో ఆయన మాట్లాడుతూ జ్ఞానంతో ఎంత ఎక్సలెంట్ మాట్లాడుతూ చదివినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. నేను ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ యొక్క సత్యాన్ని నేను గ్రహిస్తున్నప్పుడు నిజంగా పిల్లరా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మాట చూసినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మాటలు, చివరి మాటలు ముగించేస్తున్నాను. చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు నీ యొక్క హృదయాన్ని మాట్లాడుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ శరీరాన్ని సుఖ పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నావేమో. దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం అండి. అందరూ కూడా ఓపెన్ చేయాలని చివరి మాట ముగించేస్తాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమున నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పును ప్రవర్తింపుము. చాలండి, చాలండి. యవ్వనుడా అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నీ యవ్వనం ముందు ఏం చేయాలి? సంతోషపడు. మీకు ఇంకా అర్థం కాలేదా సంతోషపడం అంటే? అని మళ్ళీ ఏం చేశాడు తెలుసా? నీ యవ్వన కాలం నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండని, నీ హృదయం ఏది కోరుకుంటే అది చెయ్యి అని మాట్లాడాడు. ఇంకా నీకు అర్థం కాలేదా? అయితే ఇంకొక మాట కూడా, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. ఇదేంటంటే అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఆత్మను రక్షించుకో, పరలోకానికి వెళ్ళు, బాగుండు అని మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున. మన దృష్టి ఎలా ఉంటుంది మీకు తెలుసుగా. బైబిల్ చదవమంటాం, మన దృష్టి ఇంట్రెస్ట్ రావట్లేదు బ్రదర్, అంతేనా? మన దృష్టి మనం నెరవేర్చాలా, ఆ రీతిలో ప్రవర్తించాలా, ఆ రీతిలో మనం ముందుకు వెళ్ళాలా. ఇదేంటంటే ఇంత ఆశ్చర్యం ఉంది అని నేను ఆలోచించాను. ఈ మాటతో ఆగిపోతే ఆశ్చర్యంగానే ఉంటుంది, కింద మాట చదివితే ఇంకా ఆశ్చర్యం ఉంటుంది. చదవన్నారు. అయితే అయితే చూడండి, ఇఫ్ కండిషన్ పెట్టాడు ఒకటి, మీరు ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. ఇఫ్ కండిషన్ పెట్టాడు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏం గుర్తు పెట్టుకోవాలి? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? చివరి దినాలు తీర్పు దినానికి రప్పిస్తాడు. యవ్వనస్తులు చాలా మందికి అర్థం కాని విషయాలు ఏంటంటే, ఈ రోజు ఫిబ్రవరి మాసంలో నిజంగా మనం గమనిస్తే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఒక డే ఉంది. భలే గుర్తు పెట్టుకుంటారు ఈ డేని. ఈ డే మళ్ళీ ఎన్ని డేలు యాడ్ చేశారో తెలుసా? షాక్ అయ్యా నేను చూసి. రోజ్ డే, ఫ్లవర్ డే, ఏంటంటే ఉన్నాయి ఆ డేలు ఎన్నో. మరి చాలా డేలు గుర్తు పెట్టుకుంటారు ఫస్ట్ నుంచే. ప్రతిరోజు వాళ్ళ స్టేటస్ లో కూడా చూడండి, మీరు గమనిస్తే ఈ రోజ్ డే అని చెప్పేసి హ్యాపీ రోజ్ డే, హ్యాపీ లవ్ డే, లేకపోతే ఏవో పెడుతుంటారు వాళ్ళు. హ్యాపీ డే అని పిచ్చి పిచ్చి అని వాళ్ళు మాట్లాడుతుంటారు మనం గమనిస్తే. ఏమిటి అలాగనే ఎన్నో మన బర్త్డే, ఎన్నో ఫ్రెండ్షిప్ డేలు, ఎన్నో ఇంకా డేలు చాలా ఉన్నాయి. మదర్స్ డే, ఫాదర్స్ డే, చాలా డేలు ఉన్నాయి. ఏమండి, గుర్తుంచుకోకూడనటువంటి ఈ లోకంలో ఈ కొంచెం కాలంలో ఉన్నటువంటి ఈ విషయాలైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి గుర్తుంచుకుంటున్నారు. దేవుడు చెప్పిన డేకు మాత్రం గుర్తుంచుకోవడం పక్కన పెట్టారు. ఆ డే ఏంటంటే, ఆ డేని ఇక్కడ చెప్తున్నటువంటి జడ్జిమెంట్ డే. వాట్ ఈస్ దట్? చెప్పాలి అందరూ. ఏంటంటే అది జడ్జిమెంట్ డే. బర్త్డే గుర్తుందా? గుర్తుంది బ్రదర్. వ్యాలంటైన్స్ డే గుర్తుందా? గుర్తుంది బ్రదర్. మదర్స్ డే గుర్తుందా? గుర్తుంది బ్రదర్. ఫాదర్స్ డే గుర్తుందా? గుర్తుంది బ్రదర్. నువ్వు ఎన్ని డేలు అడుగు చెప్తానే పోతా, కానీ జడ్జిమెంట్ డే గుర్తుందా బ్రదర్? అది మాట్లాడగలరు, అది మాట్లాడగలరు. దానికి నాకు సంబంధం లేదు. సంబంధం లేదా? సంబంధం అసలైనది అదే. ఆ రోజు నువ్వు అక్కడ ఉండాలి. ఆ రోజు తీర్పు దినాన్ని దేవుడు అడుగుతాడు. ఇంత గొప్పగా శరీరాన్ని చేసి, ఇంత చక్కగా అవయవాలను ఇచ్చి, ఇంత గొప్ప సృష్టిని మరి ఈ రీతిగా రూపుదిద్ది యొక్క సృష్టిలో మనల్ని ఉంచి ఎంతగానో కాపాడుతూ తన యొక్క మహిమ నిమిత్తం మనల్ని చేసుకుంటే, ఈ లోకానికి వచ్చి దేవుడిని మర్చిపోయి యవ్వనస్తులు మాట్లాడుతున్న ప్రధానమైనటువంటి మాట మనం గమనిస్తే, అమ్మాయిలతో వాళ్ళు చెప్పే మాట మెయిన్ గా, నేను నీ కోసమే చెప్పాలి, నేను నీ కోసమే పుట్టాను. అవునా? నువ్వంటే నాకు ప్రాణం. అవునా? నువ్వు లేకపోతే నేను లేను. ఏంటి ఇదా? సినిమా టైటిల్స్ కూడా మీరు గమనించండి. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే. ఏంటట? మనసంతా నువ్వే. ఏంటి ఇంత ఇదా దేవుడు మాట్లాడింది? ఇవన్నీ ఎక్కడ తీర్పు దినాలు మనం గమనిస్తే చదవవు. ఆ జ్ఞానం కొందరికి లేదు అన్నాడు పౌలు గారు. అది లేకపోవడం వల్ల దుష్ట సాంగత్యానికి అలవాటు పడుతున్నారు, దుష్ట సాంగత్యం వైపు వెళ్తున్నారు. ఈ జ్ఞానం తెలుసుకోమని దేవుడు ఈ రోజు ఇదిగో ఈ రీతిగా నిలువ పెట్టుకొని మీ అందరితో మాట్లాడుతున్నాడు. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. సో జడ్జిమెంట్ డే ఒకనొక రోజు మనందరికీ ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు ఖచ్చితంగా నువ్వు హాజరు కావాల్సిందే.
అదే అంటాడు 2 కొరింథీయులకు రాసిన 5:10 మీరు గమనిస్తే అదే అంటాడు ఆయన. క్రీస్తు న్యాయపీఠం మీద ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షం కావాలి అంటాడు. అవునా ప్రజలు? దయచేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి మాట, నా చివరి మాట ఏంటంటే దేవుడు అంటాడు, అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట అంటాడు. అందరం ఈ మాట చూసుకొని సెలవు తీసుకున్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వై? తెలుసు కదా, అవిశ్వాసులు ఏం చూస్తారు? లోకాన్ని చూస్తారు. విశ్వాసులు దేన్ని చూస్తారు? నిత్య లోకాన్ని చూస్తారు, నిత్య జీవాన్ని చూస్తారు, పరలోకాన్ని చూస్తారు. అందుకే మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకంటే పిల్లల ఆ మాట చూడండి, అక్కడ ఏమంటాడు? 15వ వచనంలో ఆ 14వ వచనం నుంచి చదువుదామండి. కంటిన్యూషన్. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? ఏమని మాట్లాడుతున్నాడు? నీతికి దుర్నీతితోటి, దేవుని వెంబడించే వాడికి లోకాన్ని వెంబడించే వాడితో ఏం సాంగత్యం? ఇంకా వెలుగునకు చీకటితో ఏం పొత్తు? వెలుగుకు చీకటికి ఏమైనా పొత్తుందా? వెలుగు వస్తే చీకటి ఉండదు, చీకటి వస్తే వెలుగు ఉండదు. అవి రెండు చాలా వేరు. మరి ఏ రీతిగా విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు కుదురుతుంది మనం గమనిస్తే అదే అంటారు. చూడండి 15వ వచనం, క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసికి పాలెక్కడది? కరెక్టా కదా చెప్పండి. అన్ని డేలు గుర్తుంచుకుని జడ్జిమెంట్ డే వదిలేసే వాళ్ళు ఎక్కడ? అన్ని డేలు కాదు, మాకు జడ్జిమెంట్ డే ఒకటి ఉందని గుర్తిరిగే క్రైస్తవులు ఎక్కడ? నిజమా కాదా చెప్పాలండి అందరూ. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా. అర్థమైందండి అందరికీ? ఎవరితోటి జోడు మనం కట్టాలో తెలుసా? విశ్వాసంతో. మన సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని మాటలతోటి మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేస్తారు, దేవునితో సంబంధం కలిగేలా చేస్తారు. ఆ విశ్వాసం ఏం చేస్తారంటే, రారా సినిమా పోదామంటారు. రారా మనసంతో పోయి సినిమా పోదాం అంటారు వాళ్ళు. నేనే టికెట్ పెట్టుకుంటా, నేనే అన్ని చూపెడతా, రా అంటారు వాళ్ళు. మనం మాట్లాడతాం, మన టికెట్ చాలా ఫ్రీగా వస్తుందని వెళ్తాం. అవునా? వెళ్తే అక్కడ ఎంత చెత్త ఎక్కిందో తెలుసా? చాలా మందికి నేను మంచిగా తీసుకుంటాం కదా, సినిమా వల్ల మాట్లాడుతుంటారు. చాలా పెద్ద తప్పు. మంచిగా తీసుకుంటావా? అస్సలు సాధ్యపడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఆలోచించి. ఒక బాటిల్లో సగం వరకు మంచినీళ్ళు నింపి ఇక సగము బురద నీళ్ళని దాంట్లో పోసాం అనుకోండి. మనం ఆలోచిస్తే ఇప్పుడు ఓన్లీ మంచినీళ్ళే తాగుతా బ్రదర్ నేను అన్నా వరకు సాధ్యపడిద్దా? చెప్పాలి. తాగుతున్నట్టు ఎవరైనా ఆటోమేటిక్ ఏమైంది? బురద నీరు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అవునా? మరి సినిమా దగ్గరికి వెళ్ళి నేను మంచిగా గ్రహిస్తా బ్రదర్ అంటే చెడ్డ కదా? అది ఆ టైంలో రాకపోవచ్చు, లోపలికి వెళ్ళిపోయి కరుడు కట్టుకుపోయి తర్వాత విచిత్రమైనటువంటి పాపాలకు దారి తీసేది అదే దారితీస్తుంది. దయచేసి గమనించండి. అవిశ్వాసులతో మనం జోడుగా ఉండాలి, మన విశ్వాసులతో జోడుగా ఉండాలి. మన సాంగత్యం దేవుని పిల్లలతో ఉండాలి, మరి ముఖ్యంగా దేవునితో ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, దేవునితో మనం ఉండాలి. క్రీస్తు వారి బంధం ఎంత గొప్పది మనం గమనిస్తే నిజంగా ఈ యొక్క మనందరం కూడా ఈ యొక్క సత్యాన్ని గుర్తెరగక ఈ లోకాన్ని వెంబడిస్తూ నరకానికి దారిపోతుంటే ఆనాడు ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క భూమిని కరుణించి ఆత్మయే జీవింపజేయచున్నది. నాన్న, నువ్వు గ్రహించాలి ఈ విషయాన్ని. నువ్వు మర్చిపోతున్నావు, నీ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు, నీ శరీరాన్ని అలంకరించడమే నీకు సరిపోతుంది. నీ యొక్క ఆత్మను అలంకరించాలి, నీ యొక్క ఆత్మను దేవునితో నింపాలి, దేవుడు నీ సహవాసం ఉండాలి. సత్యవాక్కులను వినిపించాడంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు నిజంగా ఆయనతోటి కాదా మన సాంగత్యం ఉండాల్సింది? ఆయన కాదా నిజమైనటువంటి స్నేహితుడు? నిజంగా సామెతల 17:17 ఒక మాట ఉంటుంది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? విడువక ప్రేమిస్తాడు. మన అందరిని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని మరి పణంగా పెట్టి మన కోసం మనం ప్రేమిస్తున్నాడు. ఎంతగా తప్పిపోతుంటే మరలా దగ్గరికి తీసుకుని మరలా ఈ రీతిగా సేవకులను లేవనెత్తుకొని తన యొక్క వాక్కులను పంచుకుంటూ నేను మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకుంటున్నాను. ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మనం గమనిస్తే ఏమంటే చెడు చేయడానికి చాలా ఈజీగా ఉంటది, ఆ సుఖం పొందుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ క్షణికకాల సుఖాలు మన జీవితాన్ని నాశనం చేస్తే గుర్తుపెట్టుకోండి. అది నలుగురిలోనికి వెళ్ళినప్పుడు మన పరువు నష్టం. అది నలుగురికి తెలిసినప్పుడు, తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే తెలుసా? మన జీవితమే నాశనం అయిపోతుంది మనం గమనిస్తే.
దయచేసి క్షణిక కాల కోసం దేవుని ముందుకు అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మనం దయచేసి గమనించండి, మనందరం కూడా మన ఆత్మను రక్షించుకునే వారంగా మనం ఉండాలి. యవ్వనస్తులుగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలని ముందుగా దేవుడి దగ్గర తీసుకుంటున్నాడు. అందరినీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అర్థమైందండి అందరికీ? అర్థమైందండి? దేవుళ్ళు నిలబడగలుగుతామా? ఈ విషయం తెలిస్తే నిలబడగలుగుతామా? పౌలు గారు ఎందుకన్నా అర్థమైన దేవుని జ్ఞానం కొందరికి ఉందా? లేదు. అందుకే తప్పిపోతున్నారు. మనకు ఉందా? లేకపోతే ఈరోజు వచ్చిందా? ఈరోజు వచ్చిందా రాలేదా? ఏమంటే ఆలోచిస్తే వస్తుందని నేను ముందే చెప్పానా లేదా? ఆలోచించు తిమోతి, అప్పుడే నేను వివేకాన్ని అనుగ్రహిస్తాను. ఆలోచించకపోతే అది నాది కాదు. ఈ రోజు నేను కూడా చెప్పాను మీతోటి, ఆలోచిస్తే ఈ వివేకం అర్థమైతే దేవుడు అనుగ్రహిస్తాడు, ఆలోచించకపోతే నేనేం చేయలేదు. సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయాలు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మరి మన ఆటలో ఒక్క 2 సాంగ్స్ అండి, చక్కగా ఉంటాయి. ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే 5 నిమిషాలు ఉంటాయి ఆ పాటలు. మరి అక్కడ మీకు చూపెడతాం స్క్రీన్ మీద. చాలా బాగుంటాయి, మనం తెలుసుకోగలుగుతాం ఆ యొక్క సత్యం ఆటలోని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు ఒక్కరోజే కనుక మరి నాకు కూడా ఈరోజు సమయం ఉంది కనుక మరి మీ అందరికీ కూడా చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ యొక్క పాటని స్క్రీన్ మీద మనం చూస్తామండి. స్క్రీన్ మీద తర్వాత ప్రార్థనతో